సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ అజ్ఞాత ప్రేమ. ఫ్రెండ్స్, మనందరికీ ప్రేమ కథలంటే చాలా ఇష్టం. జాతి, మత, కుల, వర్ణ విచక్షణ లేకుండా ప్రేమ ఎక్కడైనా ఆమోదింపబడే అంశమే. అలాంటి ప్రేమ కథ ఒకదానిని వినిపించదలిచాను. ఇది ఇటాలియన్ కథ. అబ్బా, విదేశీ కథ అనుకుంటారేమో. లేదు లేదు, చాలా బాగుంటుంది. వినండి. విన్న తర్వాత మీరు నేనెందుకు ఈ కథ చదివి వినిపించాను, మిమ్మల్ని పూర్తిగా వినమన్నాను మీకు అర్థమవుతుంది. సరే, కథలోకి వెళ్ళిపోదామా? అజ్ఞాత ప్రేమ. ఫాల్ హేసి అనే ఇటాలియన్ రచయిత రచించారు ఈ కథని. అప్పుడే తెల్లవారింది. వెసూవియస్ పర్వతం మీద ఆవరించి ఉన్న మంచుతెర నేపుల్స్ దాకా విస్తరించి సముద్ర తీర నగరాలన్నింటినీ కప్పేసింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. సారెంటో పర్వత సానువుల క్రింద సముద్ర తీరాన పల్లెవాళ్ళు చాలా హడావుడిగా ఉన్నారు. రాత్రి వేసిన వలల్ని సముద్రంలోంచి పడవల సహాయంతో కొంతమంది లాక్కొస్తున్నారు. మిగతా వాళ్ళు తెరచాపలు, తాళ్ళు, పడవ కొయ్యలు బాగు చేసుకోవటంలో నిమగ్నులై ఉన్నారు. కాప్రీ దీవిలో ఉన్న వృద్ధ ధనికిరాల్ని చూడటానికి మత గురువు వెడుతున్నాడు. రేవులోకి వచ్చి తనెక్కబోయే పడవలోని ఆంటోనియాను చూసి, మనం పోవటానికి గాలి బాగుంటుందా నాయనా అన్నాడు. ఇంకా పొద్దు పైకి రాలేదు, అప్పటికి ఈ మంచు పోతుంది అన్నాడు ఆంటోనియో. అయితే త్వరగా పోని. ఆంటోనియో తెడ్డు వేయబోతూ సమయానికి కొండ మించి దిగి వస్తున్న సన్నటి పొడుగాటి పిల్లను చూసి ఆగాడు. ఆ పిల్ల పడవ ఆపమని చేరుమాలు ఊపుతుంది. ఆమె గుడ్డలు బేదరికాన్ని సూచిస్తున్నాయి. చేతి క్రింది ఒక చిన్న మూట కూడా ఉంది. ఆమె నడక తీరులో మార్తవం కనపడదు. ఏం ఆగావెందుకు అన్నాడు మత గురువు. ఎవరో వస్తున్నారు బాబు, ఏం ఆలస్యం చేయను, చిన్న పిల్లేలేండి, ఒక్కతే వస్తుంది. ఆ సమయానికే ఆ పిల్ల దగ్గరలోకి వచ్చింది. లారెలా అన్నాడు గురువు. ఆమెకి కాప్రీలో ఏం పని ఉంది? ఆంటోనియో ఏం మాట్లాడలేదు. ఒకరిద్దరు పడవ వాళ్ళు ఆమెని పలకరించారు. లారెలా, బాగున్నావా? మాతో కాప్రీకి వస్తున్నావా? రావటానికి వీలుంటే ఫాదర్ అంది. ఆంటోనియోని అడుగు, అతడే దీనికి అధికారి. భగవంతుడు మాత్రం మనందరికీని. లారెలా పడవ వానికేసి చూడకుండానే, నా దగ్గర పావలాయే ఉంది, తీసుకెడతావా అంది. నాకంటే ఆ పావలా నీకే అవసరం ఎక్కువ అని సణిగాడు ఆంటోనియో, నారింజకాయ బుట్టలు సర్దుతూ. గుట్టలమయమైన కాప్రీ దీవిలోకి ఈ కాయలు ప్రతిరోజు రవాణా అవుతుంటాయి. ఊరికే అయితే నేను రావటానికి ఇష్టపడను అంది నల్లటి కనుబొమ్మలు పైకెత్తుతూ లారెలా. రామ్మా రా, చాలా మంచివాడితను, నీ డబ్బుచ్చుకోకపోతే ఇతనికి గడవకపోదు, రా లోపలికి అంటూ చేయూతనిచ్చాడు ఆమెకి గురువు. చూడు, నువ్వు కూర్చోటానికి కోటు కూడా పరిచాడు. పడుచు వాళ్ళంతా అంతే. 18 ఏళ్ల పడుచుకి చేసే సేవ 10 మంది మాలాంటి వాళ్ళకు కూడా చేయరు. భగవంతుడు కూడా ఇదే అన్నాడు, సమాన వయస్కులు కలిసికట్టుగా ఉంటారని. లారెలా లోపలికి వచ్చి ఆంటోనియో పరిచిన కోటు తీసేసి మరీ కూర్చుంది గురువు పక్కన. ఆంటోనియో అది చూసే ఊరుకున్నాడు. పడవ ఒక్క ఊపుతో ఒడ్డు నుంచి దూసుకుపోయింది. ఆ మూటలోదేమిటమ్మా అన్నాడు గురువు. ప్రశాంతమైన సముద్రంలో లేత ఎండలు మెరుస్తుంటే పడవ సాగిపోతుంది.
పట్టు, దారం, రొట్టె, పట్టు. కాప్రీలో రిబ్బన్లు చేసే ఆమెకు అమ్మాలి, దారం ఇంకొకరికి అంది. నువ్వు వణికిందేనా? అవును. ఇదివరకు రిబ్బన్లు నువ్వే అల్లేదానివేమో. అలా జ్ఞాపకం నాకు. ఇదివరకు అల్లేదాన్ని బాబు, కానీ ఇప్పుడు అమ్మకి జబ్బుగా ఉంది. నేను అట్టేసేపు దూరంగా ఉండలేను. స్వంత మగ్గం ఉండేంత భాగ్యవంతులం కాదు కదా మరి. అమ్మకి జబ్బు ఎక్కువైందా ఆమెకు? పాపం, నేను ఇదివరకు చూసినప్పుడు బాగానే ఉంది. ఈ ఋతువులో ఆమెకి జబ్బు ఎక్కువవుతూనే ఉంటుంది. మంచం దిగటం లేదు. ప్రార్థిస్తూ ఉండమ్మా, ఎప్పుడూ దేవుని ప్రార్థిస్తూ ఉండు. అతడు నీ ప్రార్థనలు వింటాడు. నీ పని శ్రద్ధగా చేసుకుంటూ మంచిగా ఉండు అన్నాడు గురువు. కాసేపుండి, నువ్విందాక పడవకేసి వస్తుంటే ఒడ్డు మీద వాళ్ళు నమస్కారం కాళీశక్తి అన్నారేం? నీలాంటి మంచి పిల్లకి ఆ పేరు బాగుండలేదు అన్నాడు. ఆ పిల్ల మొహం ఎర్రపడింది, కళ్ళు నిప్పులు కురిసేయి. ఏం లేదు, మిగతా పిల్లల్లాగా వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉండనని అలాగా వేళాకోళం చేస్తుంటారు. నా అంతటా నన్ను ఉండనివ్వరు. వాళ్ళకి నేనేం అపకారం చేశాను? కానీ నువ్వు కలిసిమెలిసి ఉండొచ్చు. తీరిగ్గా ఉన్న వాళ్ళని ఆడని పాడని, ఎంత బాధపడుతున్న వాళ్ళ నుంచైనా ఒక మృదువైన మాట ప్రతి వాళ్ళు ఆశిస్తారు అన్నాడు గురువు. ఆమె నల్లటి కళ్ళు కిందికి వాల్చింది. ఆ కళ్ళనింకా మూసేయటానికా అన్నట్లు నల్లటి కనుబొమ్మల్ని చిట్లించింది. కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. సూర్యుడు కొండల్లోంచి పైకి వచ్చాడు. వెసూవియస్ పర్వత శిఖరం పైన మాత్రం కొద్దిగా పొగమంచుంది. సారెంటో మీద నల్లటి నారింజ తోటల్లో ఇళ్ళు తెల్లగా కనిపిస్తున్నాయి. లారెలా, నేపుల్స్ నుంచి వచ్చిన చిత్రకారుణ్ణి గురించి మళ్ళీ ఏమైనా విన్నావా? అతను నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాడు కదూ అన్నాడు గురువు. అతడు నీ బొమ్మకి ఇద్దామనుకున్నాడు. వేయనిచ్చేవు కాదేం? ఎందుకు వేయనివ్వాలి? నాకంటే అందమైన పిల్లలున్నారు. ఏమో, దాంతో ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. దాంతో మాయ చేసి నన్ను చంపేసునని అమ్మ చెప్పింది అంది లారెలా. ఆ వెర్రి కబుర్లెప్పుడూ నమ్మకు అన్నాడు గురువు. దేవుడు నిన్నెప్పుడూ రక్షించటం లేదు. ఒక చిన్న బొమ్మతో వాడు నిన్ను దేవుణ్ణి ధిక్కరించి బాధ పెట్టగలడా? కాకపోయినా వాడు నువ్వంటే చాలా ప్రేమగా ఉన్నాడని నీకు తెలిసే ఉంటుంది. ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు. వాణ్ణెందుకు తిరస్కరించేవు? మంచి మర్యాదస్తుడు, నెమ్మదైనవాడు, నిన్ను నీ తల్లిని కూడా బాగా పోషించేవాడు అన్నాడు. మళ్ళీ, మేము చాలా పేదవాళ్ళం. అమ్మకి రోగం. మేము ఆయనకి చాలా బాధ కలిగించేవాళ్ళం. ఆ మర్యాదస్తుడికి నేను తగను. స్నేహితులు ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు నన్ను గురించి ఆయన సిగ్గుపడి ఉండేవాడు. అలా అవుతుందని నీకేం తెలుసు? అతను చాలా మంచివాడు, దయకలవాడు. అతడిక్కడే స్థిరపడిపోనేమో కూడాను. అలాంటి మొగుడు నీకు మళ్ళీ దొరకటం చాలా కష్టం అన్నాడు గురువు. నాకు అసలు పెళ్ళే వద్దు అంది, సగం వినపడనట్టుగా. అది ప్రతిజ్ఞ? సన్యాసం పుచ్చుకుంటావేమిటి అన్నాడు గురువు. ఆమె తల ఊపింది. వాళ్ళు నీకు పెట్టిన పేరులో దయ లేకపోయినా నిజంగా లేకపోలేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఒంటరి దానివని, నీ తలతెక్క మీ అమ్మకి ఇంకా కష్టాలు కలిగిస్తుందని తెలుసుకున్నావా? పోనీ నువ్వు అసలు పెళ్ళాడకపోవటానికి కారణం చెప్తావా అన్నాడు. కారణం ఉంది, కానీ నేను చెప్పలేను అంది అయిష్టంగాను మెల్లిగాను. చెప్పలేవు నాకు? నేను నీ శుభం కోరేవాడినవునా కాదా అన్నాడు. లారెలా తల ఊపింది. అయితే చెప్పమ్మా, నీ హృదయభారం కొంత తగ్గుతుంది. నీ కారణం సరైందైతే నేను కూడా నిన్ను బలపరుస్తాను. నీకింకా చిన్నతనం, ప్రపంచ అనుభవం తక్కువ. ఒకప్పుడు మాత్రం ఈ పెంకితనానికి నువ్వు దుఃఖిస్తావు. సిగ్గుపడుతూ ఆ పిల్ల
పడవ చివరికి చూసింది. అక్కడ ఆంటోనియో తెడ్లు వేగంగా వేస్తున్నాడు. ఉన్ని టోపీ కళ్ళ మీద కంట లాక్కున్నాడు. ఏవో ఆలోచనలో మునిగి ఉన్నట్లు అతడు దూరంగా నీళ్లలోకి చూస్తున్నాడు. గురువు ఆమె చూపులు చూసి వినటానికి తల ఇంకా వంచాడు. మా నాన్న నెరుగుదురా అని రహస్యంగా మెల్లిగా అడిగింది లారెలా, విచార దృక్కులు కళ్ళల్లో అలుముకుంటుంటే. మీ నాన్న ఎరకేం? అతడు పోయేటప్పటికి నీకు 10 ఏళ్ళు. ఆయనకి అతని ఆత్మకు శాంతి కలుగుగాక. నీ పెంకితనంకి సంబంధం ఏమిటి? ఆయన్ని మీరు సరిగ్గా ఎరుగరు. మా అమ్మ జబ్బుకి ఆయనే కారణం. అదెల్లాగా? మా నాన్న అమ్మను చావపాదేవాడు. అతడు కోపంగా వచ్చిన రాత్రులు నాకిప్పటికీ జ్ఞాపకమే. నాన్న చెప్పిన పనులన్నీ చేసేది అమ్మ. ఏం మాట్లాడేది కాదు. అయినా సరే అమ్మని చావపాదేవాడు. నాకు భయం వేసి కళ్ళు మూసుకుని ఏడుస్తూనే ఉండేదాన్ని రాత్రంతా. చావు దెబ్బలు తిని అమ్మ కింద పడి ఉన్నప్పుడు చూశాక నాన్న వెంటనే మారిపోయేవాడు. వెంటనే ఆమెనెత్తుకుని నలిపేసేవని గోలెట్టిన దాకా ముద్దెట్టుకునేవాడు. ఈ సంగతి ఎక్కడా చెప్పొద్దని అమ్మ నన్ను శాసించింది. అదే ఆమె ఆరోగ్యాన్ని పాడు చేసింది. నాన్న పోయాక కూడా ఆమె కోలుకోలేదు. గురువుగారు కాసేపు ఆలోచించాడు. చివరికిలా అన్నాడు, మీ అమ్మలాగే నువ్వు కూడా మీ నాన్నని క్షమించి అటువంటి విషయాల మీదకి నీ ఆలోచనలు పోనీయకు. లారెలా, నీకు గతాన్ని మరపింపచేసే మంచి రోజులు రావచ్చు. నేను మాత్రం మరిచిపోలేను అంది వణుకుతూ. అదే నేను పెళ్లాడకపోవటానికి కారణం. నన్ను చావకొట్టి తర్వాత లాలించే మగాడు నాకు అక్కర్లేదు. ఇప్పుడెవరైనా నన్ను కొట్టాలన్నా ముద్దెట్టుకోవాలన్నా నన్ను నేను రక్షించుకోగలను. కానీ అమ్మ మాత్రం నాన్నను ప్రేమించింది కనుక దెబ్బల నుంచి కాచుకోలేకపోయింది. నా జీవితం దుఃఖమయం చేసుకునేలా నేనెవరిని ప్రేమించను. నువ్వింకా చిన్నపిల్లవు. జీవితం గురించి నీకింకా అనుభవం లేదు. భర్తలంతా మీ నాన్నలాగే ఉన్నారా? మంచి భర్తలని, మంచి భార్యలని, సుఖంగా కాపురం చేస్తున్న వాళ్ళని నువ్వు చూడలేదు. కానీ నాన్న సంగతే వేరు. అమ్మ చావటానికైనా సిద్ధం, కానీ నాన్నను గురించి పల్లెత్తు మాట అనేది కాదు. అదంతా ఆమె ప్రేమించింది కనుకనే. అదే ప్రేమ అయితే బాధతో సహాయం కోసం అరవటానికి బదులు పెదిమల్ని మూయించేది ప్రేమైతే, అదే మనల్ని ఎదుర్కోకుండా బాధను అనుభవించేలా చేసేదైతే నేను మానవ మాతృని ఎప్పుడు ప్రేమించను. నీకింకా చిన్నతనం. నువ్వేం చెప్తున్నావో నీకే తెలియదు. ప్రేమ నీకు చెప్పి రాదు. కాసేపు ఆగి మళ్ళీ అన్నాడు, ఆ చిత్రకారుడు అతడు కూడా క్రూరంగా ఉండగలడంటావా? అతడి కళ్ళ భంగిమ సరిగా మా నాన్న అమ్మని లాలించటానికి బ్రతిమిలాడినట్లే ఉంది. ఆ చూపు నాకు తెలుసు. అటువంటి చూపు ఉండి కూడా తనని బాధ పెట్టని భార్యను కొట్టడానికి జంకడని నా అభిప్రాయం. అతన్ని చూపు చూస్తే నా ఒళ్ళు జర్జరితమయ్యేది. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. అతడు కొంచెం సలహా ఇద్దామనుకున్నాడు, కానీ తమ సంభాషణ అంత్య సమయంలో చికాకుగా ఉన్న ఆంటోనియోని చూసి ఆగిపోయాడు. 2 గంటల నావ ప్రయాణం తర్వాత కాప్రీ చేరారు. ఆంటోనియో గురువుని చేతుల్లో ఎత్తుకుని పొడి నేలని దింపాడు. అతడు తిరిగి రాకమునిపే లారెలా బట్ట పైకి పట్టుకుని మూట జోళ్ళు ఇంకో చేతిలో పట్టుకుని 2 అడుగుల్లో ఒడ్డుకుపోయింది. నేను సాయంకాలం మళ్ళీ ఇంటికి పోవాలి. ఆ లోపుగా నువ్వొస్తే నాకు అభ్యంతరం లేదు. నువ్వు రాకపోయినా నాకొకటే అన్నాడు ఆంటోనియో. నువ్వు తప్పకుండా వెళ్ళమ్మా, అమ్మ కనిపెట్టుకుని ఉంటుంది. సరే, నే పోతాను. మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు అంటూ వెళ్ళిపోయాడు గురువు. లారెలా కూడా తన దారిని బయలుదేరింది. ఆంటోనియో టోపీ తీసి పడవలో పడేసి ఆమెనే చూడటం మొదలెట్టాడు. మొదటి నుంచి ఆమె అంటే నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనపడ్డా ఇప్పటి అతని వైఖరి మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది.
ఆమె కూడా కొండ మీదకి కొంత దాకా ఎక్కి ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. కిందగా బీచి ఉంది. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు పడి ఉన్నాయి. సముద్రం స్వచ్ఛమైన నీలపు కాంతితో ప్రకాశిస్తూ ఉంది. చూడతగ్గ దృశ్యం మాత్రమవును. ఆ చూడటంలో ఒక క్షణం ఆమె చూపులు ఆంటోనియో చూపులు కలుసుకున్నాయి. ఇద్దరూ కూడా కదిలేరు. విషాద ఛాయలతో లారెలా కదిలి వెళ్ళిపోయింది. ఆంటోనియా పడవ వాళ్ళ హోటల్ ముందు బెంచి మీద కూర్చుని మాటిమాటికి ఆతృతగా రోడ్డుకేసి చూస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలవుతుందేమో అంతే. ఆంటోనియో వైన్ తాగుతూ స్నేహితునితో మాట్లాడుతున్నాడు. మనసు మాత్రం అక్కడ లేదు. ఇంతలో దూరాన లారెలాని చూశాడు. వెంటనే స్నేహితుని దగ్గర సెలవు తీసుకుని త్వరగా పడవకేసి పరుగెత్తాడు. పడవను సిద్ధం చేసి నుంచున్నాడు. లారెలా బీచ్ ఒడ్డుకు వచ్చి చుట్టూ కలయ చూసింది. ఇంకా ఎవరైనా ప్రయాణికులు ఉన్నారేమోనని. అంతా నిశ్శబ్దంగా ఉంది. పడవ వాళ్ళు నిద్రపోతున్నారు. ఆడాళ్ళు నూలు వణుకుతున్నారు. లారెలా వద్దని ఆపే లోపుగానే ఆంటోనియో ఆమెని చేతుల్లో తీసుకుని పడవలో దించి తాను కూడా ఎక్కి పడవ తోసేశాడు. లారెలా వెన్ను సగం ఆంటోనియో కేసి తిప్పి కూర్చుంది. పెదవులు మూసేసింది. ఇదివరకు కంటే గంభీరంగా కూర్చుంది. కాస్త దూరం వెళ్ళాక ఎండ చాలా ఎక్కువగా ఉండటం చేత మూట విప్పి జేబురుమాలు నెత్తి మీద వేసుకుని రొట్టె తినే సరంజామాలో ఉంది. ఆంటోనియాకు ఆ పద్ధతి ఏమీ నచ్చలేదు. 2 నారింజ పళ్ళు ఆమెకిస్తూ, లారెలా ఇవి తీసుకో, నీకోసం ఇవి దాచాననుకోకు, ప్రొద్దుట బుట్ట అడుగున ఉండిపోయాయి అన్నాడు. నాకు ఈ రొట్టె చాలు, అవి నువ్వే తిను. చాలా దూరం నడిచి వచ్చేవు. ఈ ఎండలో ఇవి చల్లదనం ఇస్తాయి. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు, అదే చాలు నాకు ఈ ఎండలో. నీ ఇష్టం అంటూ వాటిని మళ్ళీ బుట్టలో పడేశాడు. కొంతసేపు నిశ్శబ్దం. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. పోనీ అవి మీ అమ్మకి తీసుకెళ్ళి ఇయ్యి అన్నాడు ఆంటోనియో. నారింజలు మా ఇంటి దగ్గరున్నాయి, అవి అయిపోతే నేను మళ్ళీ కొనగలను. కాదు కాదు, ఇవి తీసుకెళ్ళి నా అభివందనాలతో ఆవిడకి ఇయ్యి. ఆవిడ నిన్నెరగదు. నేనెవరో నువ్వు చెప్పు ఆమెకు. నేను నిన్ను ఎరుగను. ఇదివరకు ఆ చిత్రకారుడేమను నడిబజారులో చూశాడు. ఆంటోనియో అతని స్నేహితులు అక్కడే ఏదో ఆట ఆడుతున్నారు. చిత్రకారుడు ఆమెను చూస్తూ నిర్ఘాంతపోయి వాళ్ళ ఆటకడ్డంగా నుంచున్నాడు. ఆంటోనియో అతన్ని గోడికాయతో కొట్టి కదిపాడక్కడి నుంచి. లారెలా ఆ చిత్రకారుణ్ణి పెండ్లాడ నిరాకరించినప్పుడు, ఆంటోనియో కోసమా నీవు నన్ను తిరస్కరిస్తుంటా అని అడిగితే అతడెవరో నాకు తెలియదంది. కానీ అప్పటి నుంచి ఆమెకు అతడు గుర్తే. వాళ్ళిద్దరూ పడవలో ఉన్నారు, గర్భశత్రువుల్లాగా. ఇద్దరు కూడా ఆవేశంతో ఉన్నారు. ఆంటోనియో పెదములు కోపంతో అదురుతున్నాయి. లారెలా రుమాలు తీసేసి జుట్టు సరిచేసుకోనారంభించింది. పడవలో ఇంకెవరూ లేనట్టు. పడవ దీవి దాటి చాలా దూరం వచ్చేసింది. సారెంటో ఇంకా దూరంగానే ఉంది. చుట్టూ దగ్గరలో పడవలు కూడా ఏమీ లేవు. ఆంటోనియో చుట్టూ ఎవరూ లేనట్టు నిశ్చయం చేసుకోవటం కోసమేమో అన్నట్టు చుట్టూ కలయ చూశాడు. అతని మొహం తెల్లబోయింది. తెడ్లు వదిలేశాడు. లారెలా తిరిగి చూసింది. భయంతో కాదు, జాగ్రత్త కోసం. ఈ సంగతి ఇంతతో తేలిపోవాలి. చాలా కాలమైంది ఇది మొదలుపెట్టి. నన్నెరగనంటున్నావు కాదు నువ్వు? ఆంటోనియో కోపంతో వణికిపోతున్నాడు. ఇంతవరకు ఏదో చెప్తామని నీకోసం వస్తుంటే పక్కమొహం పెట్టుకు దాటుకుపోతున్నావు కదూ. నీతో ఏం చెప్పాలి నేను? లారెలా చట్టుకున్న సమాధానమిచ్చింది. నువ్వు నా విషయాల్లో కలుగు చేసుకోవాలని చూస్తున్నట్లు నాకు తెలుసు. కానీ నాకు నీతో అవసరం లేదు. నిన్ను కాదు కదా నేను ఎవరిని పెళ్ళాడను. ఇంకెవరిని కూడానా? ఎప్పుడు అలా చెప్పలేదేం? ఆ చిత్రకారుడు పోయాడు కనుకనా? ముందు ముందు తెలుస్తుందిలే నీకు.
ఉన్న వాళ్ళలో మంచివాడిని ఏరుకుంటావు. నాకు తెలుసు. ఎవరికి తెలుసు? భవిష్యత్తు ఎవరు చూడగలరు? నా మనసు మార్చుకున్నా దాంతో నీకేం పని? నాకేం పనా? ఆంటోనియో గపాలున లేచి నుంచున్నాడు ఊగులాడుతున్న పడవలో. నన్ను కాదని ఇంకెవడికైనా ప్రేమ చూపించావంటే వాడిని చంపి తీరతాను. జ్ఞాపకం ఉంచుకో. నేను నీకెప్పుడైనా వాగ్దానం చేశానా? నా మీద నీకేం అధికారం ఉంది? నా అధికారమా? ఆంటోనియో అరిచాడు. అది ఎక్కడా రాసిలేదు. కానీ నేను పుణ్యాత్ముణ్ణై స్వర్గానికి ఎంత హక్కుందో నీ మీద కూడా అలాగే హక్కుందని నా హృదయం చెప్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీ బెదిరింపులకేం భయపడిపోవటం లేదు. నాకిష్టమైందే నేను చేస్తాను. నిన్నట్టేసేపు అలా మాట్లాడనివ్వను. ఆంటోనియో ఆవేశంతో వణికిపోతున్నాడు. నీలాంటి పెంకికటం వల్ల నా జీవితం నాశనం అవనివ్వను. నా చేతుల్లో ఉన్నావిప్పుడు. నేను చెప్పినట్లు చేయిస్తాను అని గర్జించాడు. ధైర్యం ఉంటే నన్ను చంపు. లారెలా కళ్ళు ధైర్యంగా ఎదిరించాయి. కానీ స్వరం మాత్రం చిన్నదిగా ఉంది. సగం పనులు నేను చెయ్యను. ఆ మాటలు ఆంటోనియో గొంతుకు పట్టుకున్నాయి. మనిద్దరికీ కూడా సముద్రంలో చోటు ఉంది పిల్ల. అతని స్వరం కలలోలాగా ఉంది. మనిద్దరం కలిసే మునిగిపోవాలి ఇప్పుడే అని అరుస్తూ ఆమెని చేతుల్లోకి లాక్కున్నాడు. ఆ క్షణంలోనే కుడి చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. లారెలా గట్టిగా కరిచింది. ఏం, నన్ను నువ్వు ఆజ్ఞాపించగలవా అంటూ బలంగా ఒక్క తోపు తోసింది. నేను నీ అదుపులో ఉన్నానా? సముద్రంలోకి ఉరికింది. మునిగిపోయింది. వెంబడే పైకి లేచింది. గౌను ఒంటి కతుక్కుపోయింది. పొడుగాటి జుట్టు ముడిబుడి కంఠాన్ని చుట్టేస్తుంది. ధైర్యంగా పారవేస్తూ ఒడ్డుకేసి ఈదటం మొదలెట్టింది. భయంతో ఒక్క క్షణం అతడి మెదడు పనిచేయలేదు. పరమాద్భుతం చూస్తున్నవాడిలా నిలబడిపోయాడు. కానీ అంతలో తెలివి తెచ్చుకుని తెడ్లు వేగంగా వేయటం మొదలెట్టాడు. అతని చేతి నుంచి రక్తం కారుతూ పడవ లోపలంతా ఎర్రబడుతూనే ఉంది. లారెలా వేగంగా ఈదుతున్న అతడు క్షణంలో ఆమె పక్కకి వచ్చేశాడు. లారెలా, దేవుడు తోడు, పడవలోకి రా. నాకు పిచ్చెక్కి అలా చేశాను. అప్పుడేం చేశానో నాకే తెలియదు. నన్ను నువ్వు క్షమించననుకుండా వద్దు, లోనికి రా. ఆమె విననట్టు ఇంకా ఈదుతూనే ఉంది. నువ్వు ఈదలేవు. ఒడ్డింకా 2 మైళ్ళుంది. మీ అమ్మ కోసమేనా? రా. నీకు దుఃఖం కలిగితే నేను బతకను అన్నాడు ఆ వేగంతో. దూరం కంటితోటే చూసి మాట్లాడకుండా పడవ అంచు పట్టుకుంది. ఆ బరువుకి బల మీదున్న అతని కోటు నీటిలోకి పోయింది. ఆమె వేగంగా పడవలోకి ఎక్కేసింది. ఆమె గుడ్డలు పిండుకుని జుట్టు సరిచేసుకుని చూసేసరికి పడవంతా రక్తమయమై ఉంది. తెడ్లు వేస్తున్న అతని చేతి నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది. తన రుమాలు తీసుకోమంది. ఆంటోనియో తల విసురుగా తిప్పి తెడ్లు వేస్తూనే ఉన్నాడు. కాసేపు ఊరుకుని మళ్ళీ లేచి అతని దగ్గరకెళ్ళి రుమాలు గాయం మీద గట్టిగా కట్టింది. అతడు వద్దన్న లక్ష్య పెట్టకుండా ఒక తెడ్డేయటం మొదలెట్టింది. ఇద్దరు కూడా నిశ్శబ్దంగా వెలవెలబోతూ ఉన్నారు. వాళ్ళు ఒడ్డుకొచ్చిన తరువాత పడవ వాళ్ళు ఆంటోనియాను హుషారు చేస్తూ లారెలాని వెక్కిరించారు. ఇద్దరూ కూడా వాటికేం లక్ష్య పెట్టలేదు. లారెలా గట్టు మీదికి దుమికింది. ఒడ్డునే ఉన్న మనిషి ఒకతే. ఆంటోనియో, అదేమిటి పడవంతా రక్తం, చెయ్యంతా గాయం అంది. అబ్బే, ఏం లేదు, మేకు తగిలి చీరుకుపోయింది. వెధవ మేకు అన్నాడు. ఉండు, నన్నొచ్చి కట్టుకట్టని మందేసి అంది. అబ్బే, అక్కర్లేదు, రేపు పొద్దునకి పోతుందిలే అన్నాడు. లారెలా సెలవు తీసుకుంది. ఆంటోనియో ఆమె కేసి చూడనే లేదు. తన సామాను పట్టుకుని తన గుడిసెలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఆంటోనియో ఒంటరిగా ఉన్నాడు. సముద్రం మీద నుంచి గాలి చల్లగా వస్తుంది. అటు ఇటు తిరుగుతూ దేవుని పటం ముందు నిలబడ్డాడు. ప్రార్థన చేయబుద్ధే లేదు. ప్రార్థన ఎందుకోసం అనుకున్నాడు. ఆ రోజు గడిచేలా లేదు. రాత్రి చాలాసేపటి దాకా అలా పచార్లు చేస్తూనే ఉన్నాడు. రక్తం పోయి చాలా నీరసంగా ఉంది.
చెయ్యి బాధగా ఉంది. మంచం మీద కూర్చుని కట్టు విప్పాడు. రక్తం పైకి చిమ్మింది. చన్నీళ్లలో గాయం కడిగాడు. చేతి మీద లారెలా పళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. మంచి పనే చేసింది అనుకుంటున్నాడు. నేను పశువునైపోయాను. ఈ రుమాలు రేపు ప్రొద్దుటే పంపించేస్తాను. నా మొహం చూపించనింకా. ఆ జేబు రుమాలు జాగ్రత్తగా ఉతికి ఆరేశాడు. గాయంకి కట్టుకట్టుకుని నీరసంతో మంచం మీద పడి కళ్ళు మూశాడు. హఠాత్తుగా మెలకు వచ్చింది. వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. చేతి బాధ ఎక్కువవటం మూలాన లేచి చన్నీళ్లు పోస్తున్నాడు. ఇంతలో తలుపు చప్పుడై లారెలా గుడిసెలోకి వచ్చి నుంచుంది. తలనున్న రుమాలు బుట్ట బల్ల మీద పెట్టి నిట్టూర్చింది. జేబు రుమాల కోసం వచ్చావా? ప్రొద్దుట నేనే పంపిద్దామనుకుంటున్నాను అన్నాడు. రుమాల కోసం కాదు, మందు కోసం కొండ మీదికి చాలా రాత్రుండగానే వెళ్ళాను. ఇదిగో చూడు అంటూ బుట్ట మూత తీసింది. అనవసర శ్రమ, చాలా అనవసరం. బాధ తగ్గేపోయింది. కాకపోయినా నాకు శిక్ష జరగవలసిందే. ఇలాంటప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే ఎంత అపవాదొస్తుంది అన్నాడు. ఎవళ్ల మాటలు నే లెక్క చేయను. నీ చెయ్యి చూసి ముందు కట్టిపోదామని వచ్చాను అంది ఆవేశంతో. నే చెప్తున్నా, అంత అవసరం లేదు. పోనీ నన్ను చూడని. అతని చెయ్యి తీసి చూసింది. ఆ గాయం, ఆ వాపు చూసి అమ్మో అని జలధరించింది. కొంచెం వాచిందంతే, ఓ రోజులో పోతుందిలే. అధమం వారం రోజులైనా పడుతుంది బాగుపడటానికి అంది తల తిప్పుతూ. కాకపోతే 1-2 రోజులైనా పోయిందేముంది అన్నాడు. మూకుడుతో నీళ్లు తెచ్చి గాయం జాగ్రత్తగా కడగటం మొదలుపెట్టింది. చంటి పిల్లాడిలా ఊరుకున్నాడు ఆంటోనియో. గాయం పైన మందు వేసి ఉన్నిగుడ్డతో చక్కగా కట్టుకట్టింది. కట్టు కట్టడం అయిపోయాక, అభివందనాలు. కానీ నా కోరిక ఒకటి ఉంది. నన్ను క్షమించాలి. ఆ పిచ్చిలో నేనన్నవి చేసినవి క్షమించాలి. ఆ తప్పు నీది కాదు. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అన్నాడు. మధ్యలో నిన్ను నేను కోరాలి క్షమార్పణ. నేను సాఫీగా మాట్లాడితే ఈ గొడవే లేకపోవును. మరి ఆ కరవటం అంది. ఆ అది ఆత్మరక్షణ. లేకపోతే నాకు తెలివే రాకపోవును. నువ్వు నాకు మంచినే చేశావు. అందుకు సంతోషం. నీ రుమాలిదిగో, తీసుకుపో. కానీ లారెలా సందేహిస్తూ మనసులో బాధపడుతూ నిలబడింది. నా తప్పు వల్లే నీ కోటు నీటిలో పడిపోయింది. ఆ కోటు జేబులోనే నారింజలమ్మిన బాపతు డబ్బుందని నాకు తెలుసు. నేను వెంటనే ఆ డబ్బు ఇవ్వలేను. ఇంటి దగ్గర కూడా అట్టే లేదు. కానీ ఈ వెండి క్రాస్, ఇది ఆ చిత్రకారుడు వదిలిపోయాడు. నువ్వు ఇది పుచ్చుకుని అమ్మేస్తే కొంత వస్తుంది. మిగతాది నే సంపాదించి తీర్చేస్తాను. రాత్రుళ్ళు నూలుబడికి నే సంపాదించగలను. అది నేను చస్తే తీసుకోను అన్నాడు ఆమె బల్ల మీద పెట్టిన క్రాస్ని తోసేస్తూ. తీసుకు తీరాలి. నీ చెయ్యి ఎప్పటికి కుదురుతుందో ఎవరు చెప్పగలరు? ఆ క్రాస్తో నాకేం పని లేదు అంది. ఆ సముద్రంలో పారే. ఇది నీకేం బహుమతి కాదు. అది నీకు రావాల్సింది మాత్రమే. అదే న్యాయం అంది ఆమె. నీ నుంచి నాకు రావాల్సిందేం లేదు. నా మీద దయ ఉంటే ఈ పైన నేను కనపడ్డప్పుడు నా కేసు మాత్రం చూడకంతే. నువ్వు నా కేసు చూస్తే నే చేసిన పని జ్ఞాపకం వస్తుంది. ఇంక నేను చెప్పాల్సిందేం లేదు. రుమాలు క్రాసు బుట్టలో పెట్టి మోతేసింది. లారెలా ముఖంలోకి చూడగానే అదిరిపడ్డాడు ఆంటోనియో. ఆమె ఏడుస్తుంది. పెద్ద నీటి బొట్లు చెక్కిళ్ళు పెంచి కిందికి జారుతున్నాయి. వాటిని ఆపటానికి ఆమె ఏ ప్రయత్నం చేయటం లేదు. లారెలా అని ఆంటోనియో అరిచాడు. వణుకుతున్నావు? ఒంట్లో బాగుండలేదా? ఏం లేదు, ఇంటికి పోతాను అంటూ భారంగా ద్వారం కేసి అడుగులెడుతూ హఠాత్తుగా గోడకి చేరబడిపోయి బిగ్గరగా ఏడ్చేసింది. ఆంటోనియో ఆమెను సమీపించేలోగానే వెనక్కి తిరిగి అతని మెడలో చేతులు వేసి గుండెల మీద వాలిపోయింది. దుఃఖభారంతో మునిగిపోయే మనిషి చేతికి దొరికిన సహాయాన్ని పట్టుకున్నట్లు అతని మీద వేలాడుతూ, నేను భరించలేను. నువ్వంత దయగా మాట్లాడి నన్ను వెళ్ళమంటుంటే నా హృదయం ధిక్కరిస్తోంది.
నే చేసిన తప్పుకి నువ్వు శిక్షించకపోవటమే నన్ను కాల్చేస్తుంది. నన్ను శపించు, కొట్టు, చంపేయ్. కానీ ఇంకా నన్ను నువ్వు ప్రేమించేటట్టయితే నన్నిక్కడే ఉండనియ్యి. పంపించేయకు. ఏడుపులో ఇంక మాట్లాడలేకపోయింది. నోట మాట లేకుండా ఆమెను కొంతసేపు పొదివి పట్టుకున్నాడు ఆంటోనియో. ఇంకా నిన్ను ప్రేమిస్తుంటేనా ఆ గాయం గుండా నా హృదయ రక్తం పోయిందనుకుంటున్నావా? అది నా గుండెల్లో ఎలా కొట్టుకుంటుందో నీకు వినపడటం లేదు? నీ దగ్గరికి వచ్చేస్తానన్నట్టు. కానీ ఆ మాటలు నువ్వు నన్ను పరీక్షించటానికి కానీ జాలితో కానీ అన్నట్టయితే నేను మరిచిపోగలను. నువ్వు నాకేం బాకీ పడి లేవు. నీళ్లతో నిండిన కళ్ళతో అతని భుజం వేయించి ముఖం ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ, కాదు, జాలితోటి కాదు, నిన్ను ప్రేమించాను కనుకనే. విను, నేను నిన్ను ప్రేమిస్తానేమోనని భయపడే అంత విముఖతగా ఉండేదాన్ని. ఇప్పుడు మారిపోయాను. నీ కేసు చూడకుండా వీధిలో నిన్ను దాటిపోగలనా? నీకో సందేహం పోవటానికి ఇప్పుడు నిన్ను ముద్దెట్టుకుంటాను. లారెలా నన్ను ముద్దెట్టుకుందని నువ్వు చెప్పొచ్చు. లారెలా తన భర్తని తప్ప ఇతరుల్ని ముద్దెట్టుకోదు. అతన్ని 3 సార్లు ముద్దెట్టుకుని తప్పించుకుంది. ఇంక వెళ్ళొస్తాను. పడుకుని నిద్రపో. గాయం తగ్గిపోతుంది. ఒంటరిగా ఉన్న నిన్ను చూస్తే తప్ప నాకింకెవరన్నా భయం లేదు. వెంటనే బయటికి వెళ్ళిపోయింది. ఆంటోనియో కిటికీ దగ్గరే నుంచుని దూరంగా ఉన్న ప్రశాంత సముద్రం కేసి చూస్తున్నాడు. పురోహితుడు వివాహ మందిరంలో కూర్చున్నప్పుడు నవ్వుతూ అన్నాడు, ఎవరనుకున్నారు భగవంతుడు నిస్సహాయమైన ఆ చిన్ని హృదయంపై ఇంతట్లోనే దయ చూపుతాడని? ఎవరనుకున్నారు? భగవంతుడి లీలలు మనం తెలుసుకోలేము. భగవంతుడు ఆమెను రక్షించుగాక. లారెలా కొడుకు తండ్రి స్థానంలో కూర్చుని నన్ను సముద్రంలోకి తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. హాహాహా, బాగుంది. ఖాళీ శక్తి. తెలియని వలపు పరిణామం, తలవని తలంపు. అజ్ఞాత ప్రేమ ఇటాలియన్ కథ విన్నారు కదా. మూల రచయిత పాల్ హేసి. తెలుగు అనువాదం మహేదర జగన్మోహనరావు అండ్ శాస్త్రి. మిత్రులారా, కథ విన్నారు కదా. కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు నేను వినిపిస్తున్నాను కదా, విని మీరు కూడా మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయవచ్చు కదా. ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ మరొక మంచి కథతో త్వరలోనే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.